హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. పరమ పావనమైన వెంకటాచలంలో చైత్రమాసం బహుళ ఏకాదశి, దీన్ని వరూధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ముఖ్యంగా వరూధిని వ్రతం అని ఒక వ్రతం, దాన్ని ఆచరించుకోవడానికి ప్రశస్తమైనటువంటి కాలంగా నిర్దేశించబడిన ఈ శుభకరమైనటువంటి రోజున స్వామివారిని తలుచుకుంటూ పద్మపురాణాంతర్గతమైనటువంటి విషయంలో మనం ప్రవేశిద్దాం. రామరావణ యుద్ధం నభూతో నభవిష్యతి అన్నారు. పోలికలు చెప్పడానికి వీలు లేని కొన్ని వస్తువులు ఉంటాయి. సముద్రాన్ని ఇంకొక సముద్రంతో పోల్చడానికి వీల్లేదు. సముద్రాన్ని పోలిస్తే సముద్రంతోనే పోల్చగలము తప్ప అటువంటి ఇంకొక జలాశయము ఉండదు. ఆకాశం ఎంత పెద్దది అని అంటే ఇంత పెద్దది అని పోల్చి చూపెట్టడానికి అంత విస్తారం కలిగినటువంటి ఇంకొక వస్తువు లేదు. అలాగే రామరావణయోర్యుద్ధం రామరావణయోర్యథ అని పెద్దలు అన్నారు. రామరావణుల యొక్క యుద్ధము దానికి అవే సాటి తప్ప ఇంకొక ఉదాహరణను చూపెట్టడానికి వీల్లేదు. మహాభారత యుద్ధం మనకు తెలిసినటువంటి పెద్ద యుద్ధం. రామరావణ యుద్ధం ముందర ఈ మహాభారత యుద్ధం ఆవగింజంత లాంటిది, అంటే అంత చిన్నది. ఒకటి కాలంలో భేదం, అదేమో చాలా క్రితం జరిగినటువంటిది త్రేతాయుగంలో, ఇదేమో ద్వాపర యుగంలో జరిగింది. ఆ రెండిటి యుద్ధం మధ్యలో కాలం చాలా తేడా ఉంది. కాలాన్ని బట్టి సంఖ్యలోనూ ప్రభావంలోనూ యుద్ధ నైపుణ్యంలోనూ వ్యూహంలోనూ అన్నిటిలోనూ తేడాలుంటాయి. యుద్ధం చేసేవాళ్ళ యొక్క సామర్థ్యాలు కూడా తేడాలుంటాయి. కాబట్టి మహాభారత యుద్ధాన్ని ఈ రామాయణ యుద్ధంతో పోల్చడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. రామరావణుల యొక్క యుద్ధం ఎలా ప్రారంభమైంది, వారి యొక్క బలాబలాలు ఏమిటి, హెచ్చుతగ్గులేమిటి అన్నీ కూడా మనం నిన్న ఆలోచించుకుందాం. వాస్తవానికి అన్ని రకాలుగా రావణాసురుడికే అనుకూలంగా ఉన్నాయి. ఏ విధంగా లెక్కలేసుకున్నప్పటికీ కూడా అతని యొక్క స్వస్థానము, సుశిక్షితమైనటువంటి సైన్యము, అనుభవం కలిగినటువంటి సైన్యము, ఆయుధ సంపత్తి, అన్ని విధాలుగా రావణాసురుడే గెలుపొందాలి. కానీ యుద్ధంలో ఇలా ఈ లెక్కలన్నీ కూడా ప్రతిసారి పనిచేయవు. శత్రువులు 1,00,000 మంది ఉన్నారు, వీళ్ళు 20,000 మంది ఉన్నారు, ఎవరు గెలుస్తారు అనంటే సహజంగా ఎక్కువ పెద్ద సైన్యం ఏది ఉందో అది గెలుస్తుంది అని మనం అంచనా వేసుకుంటూ ఉంటాం. గణితం ప్రకారం అయితే అలాగే జరగాలి. కానీ చాలా సందర్భాల్లో చిన్న సైన్యాలు పెద్ద సైన్యాలను ఓడించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఎక్కువ ఉన్నటువంటి సైన్యం గెలుస్తుంది, అస్త్రశస్త్రాలు తక్కువ ఉన్నటువంటి సైన్యం ఓడిపోతుంది అని కూడా చాలామంది లెక్కలేసుకుంటూ ఉంటారు. అందుకనే ప్రతి దేశం వాళ్ళు కూడా చేసే పని ఏమిటంటే ఖాళీగా ఉన్నప్పుడల్లా భారీ స్థాయిలో శస్త్రాస్త్రాలను పోగు చేసుకుంటూ ఉంటారు.
వాటిని కొనుక్కొని దాచుకుంటూ ఉంటారు. దానికోసమని విపరీతంగా ధన వ్యయం కూడా చేసుకుంటూ ఉంటారు. అవి యుద్ధం రానంత వరకు బాగానే ఉంటాయి. యుద్ధం నిజంగా వచ్చినప్పుడు అవి పనిచేస్తాయా, పని చేయవా, గెలుపుని తెస్తాయా లేవా ఏమో మనం చెప్పలేం. ఎందుకంటే యుద్ధం అనేది చాలా అనిశ్చితమైనది. కాబట్టి యుద్ధ ఫలితాలను ఎవరూ కూడా నిర్ణయించడానికి వీల్లేదు. కాబట్టి అన్ని రకాలుగా రావణాసుడికే ఆనుకూల్యం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క సైన్యం యుద్ధంలో దిగింది. ఆ సందర్భంలో ఇంద్రజిత్ వేసినటువంటి నాగపాశము చేత అందరూ వధించబడ్డారు. ఏ ఒక్కరూ కూడా అక్కడ నడవలేని స్థితి కూడా ఉంది. అది పాశం అంటే కట్టి వేసేటువంటి ఒక రకమైనటువంటి అస్త్రం. దాంతో కట్టబడిన వాళ్ళందరూ కూడా కింద పడిపోయి ఉన్నారు, మూర్ఛపడి ఉన్నారు. ఆ సందర్భంలో గరుత్మంతుడు రావాల్సి వచ్చింది. దానికి విరుగుడు వీళ్ళ దగ్గర లేదు. కాబట్టి ఆ సందర్భంలో వైనతేయుడు అంటే గరుత్మంతుడు ఒక్కసారి ఆకాశంలో అలా తిరిగాడంతే. ఆ గరుత్మంతుడి యొక్క గాలి సోకగానే ఆ నాగాస్త్రాలన్నీ కూడా విఫలమైపోయినాయి. అంటే గరుత్మంతుడు రాగానే పాములన్నీ కూడా ఎలా పారిపోయి దాక్కుంటాయో ఆ విధంగా గరుత్మంతుడి యొక్క రాకతో ఈ నాగాస్త్రాలన్నీ కూడా విఫలమైపోయినాయి, కట్లు విడిపోయినాయి. వాళ్ళందరూ కూడా మళ్ళీ యథాస్థితికి వచ్చారు. యుద్ధం మళ్ళీ ప్రారంభమైపోయింది. ఆ సందర్భంలో ఒక్కొక్కరిగా రాక్షసులు మరణిస్తూ ఉంటే కుంభకర్ణుణ్ణి లేపారు. కుంభకర్ణుడు మనలాంటి వాడే, కాకపోతే కాస్త తేడా ఉంది. మనం కూడా సంవత్సరంలో 6 నెలలు పడుకుంటాం, 6 నెలలు మేలుకుంటాం. కాకపోతే రోజులో సగం రోజులు మనం పడుకొని సగం రోజులు మేలుకొని ఉంటాం. ఆయన అలా కాదు, 6 నెలలు పూర్తిగా మేలుకొని ఉంటాడు, 6 నెలలు పూర్తిగా పడుకొని ఉంటాడు. అంటే మనకు ఆయనకు పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన్ని చూసి మనం నవ్వుకుంటూ ఉంటాం, ఆయన మనం చూసి నవ్వుకుంటూ ఉంటాడు. మీకు మాకు ఏమీ తేడా లేదు, కానీ నన్ను మాత్రం మీరు ఇంకొక రకంగా చూస్తూ ఉంటారు అని. ఆ విధంగా కుంభకర్ణుడు పడుకొనున్నాడు. ఆయన అంతకుముందు కొద్ది రోజుల క్రితం లేచాడు. ఎందుకంటే 6 నెలలకు ఒకసారి ఆయనకి లేచి పడుకుంటూ ఉంటాడు. ఆ పడుకునే రోజుల్లో యుద్ధం ప్రారంభమైపోయింది. ఆ సందర్భంలో అతనికి ఉన్నటువంటి శాపం ఏంటంటే, నిద్రపోతున్న సందర్భంలో ఆయన్ని బలవంతంగా లేపారనుకోండి, ఆయన మరణించడం ఖాయం. కాబట్టి కనీసం ఆయన్ని లేపకుండా ఉండుంటే ఒక్క రాక్షసుడైనా మిగిలి ఉండేవాడేమో. కానీ ఆయన్ని లేపితే యుద్ధానికి వెళితే వానర సైన్యాన్ని మట్టు పెడతాడు అనే ఆలోచనతో ఆయన్ని చాలా శ్రమపడి లేపారు. ఆ విధంగా ఆయన కుంభకర్ణుడు మహాబలుడు. రావణస్య అనుజం వీరం కుంభకర్ణం మహాబలం నిజఘాన రణే రామో బాణై అగ్నిశిఖోపమై. ఆ విధంగా యుద్ధం చేశాడు, హడావిడి చేశాడు, అనేక వానరుల్ని తొక్కేశాడు, చాలామందిని తినేశాడు. ఆయన వెర్రివాడనమాట. ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. కాబట్టి ఒక్కసారి గందరగోళం అయితే సృష్టించాడు, కానీ ఆయన మరణించవలసి వచ్చింది. ఆ విధంగా రావణాసురుడు ముఖ్యమైన ప్రతి ఒక్కరిని కూడా రోజురోజుకి కోల్పోతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఇంద్రజిత్ అంటే రావణాసురుడు యొక్క కుమారుడు, ఇంద్రుడిని కూడా జయించడంతో అతను ఇంద్రజిత్ అయ్యాడు. గొప్ప వీరుడు, ఉత్సాహవంతుడు, అనేక అస్త్రశస్త్రాలు తెలిసినవాడు, ముఖ్యంగా అనేక రకాలైనటువంటి ప్రయోగాలు తెలిసినవాడు. అతను యుద్ధానికి వచ్చాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణాసురుడి యొక్క సముదాయంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలిగినటువంటి సామర్థ్యాలు కలిగిన వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. రావణాసురుడికి తెలుసు, అలాగే ఇంద్రజిత్తుకు తెలుసు. మిగతా వాళ్ళు వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ తపస్సును బట్టి రకరకాల అస్త్రాలు శస్త్రాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. కానీ బ్రహ్మాస్త్రం అంత స్థాయి అస్త్రాన్ని ప్రయోగించడం అనేది సామాన్యమైన విషయం కాదు. బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన ప్రయోగించాడు. అందరూ కట్టుబడ్డారు. ఒక ఆంజనేయ స్వామికి ఆ బ్రహ్మాస్త్రం పనిచేయదు కనుక
కట్టుబడినట్టుగా ఆయన ఆ సందర్భంలో నటించాడు. సరే, వానరులందరూ కూడా మరణించినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా మరలా బ్రతికించడం కోసం ఆంజనేయ స్వామి సంజీవనిని తెచ్చాడు. ఈ సంజీవిని అనేది ఒక మూలిక, ఈ భూమిలో ఉండేటువంటిదే. కాకపోతే ఏంటంటే ఈ కాలంలో దాన్ని తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. రామాయణ కాలంలో ఆంజనేయ స్వామికి కూడా ఆ మూలికకు సంబంధించిన పెద్ద జ్ఞానం ఏమీ లేదు. కాకపోతే ఎక్కడ ఉంటుంది అనే విషయం తెలుసు అంతే తప్ప, సుషేణుడు అనే వైద్యుడు పలానా పర్వతంలో ఉంటుంది తీసుకురా అని పంపిస్తాడు. ఆ కథ అంతా మనకు తెలిసిందే. సంజీవిని పర్వతాన్ని ఆయన తీసుకువస్తాడు. ఆ మూలిక యొక్క గంధము వలన, గంధము అని అంటే వాసన అని అర్థం. ఆ మూలిక తీసుకువచ్చినటువంటి సందర్భంలో దాని మీద నుండి వెళ్ళినటువంటి ఆ గాలి వలననే వాళ్ళందరూ కూడా మూర్ఛలో నుండి లేచినట్టుగా యుద్ధం నుండి, యుద్ధభూమి నుండి వానరులందరూ కూడా లేచారట. అంటే మళ్ళా వారు చైతన్యాన్ని పొందారు. తర్వాత ఆంజనేయ స్వామి ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేశాడు. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మహాభారత యుద్ధానికి రామాయణంలో జరిగినటువంటి యుద్ధానికి తేడా ఏమిటంటే, ఎప్పుడైతే రామాయణ యుద్ధం జరిగిందో అప్పటికి సంజీవిని ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు కొంతమందికైనా తెలుసు. దానివలన మరణించిన వారు కూడా బ్రతికేవారు. వాటికి కూడా నియమాలు ఉంటాయి. మరణించి ఇంతకాలం లోపల మాత్రమే ఆ మూలిక పనిచేస్తుంది. మరణించి ఓ నెల తర్వాత తీసుకొస్తే లాభం ఏం లేదు. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది. ఆ సమయం లోపల ఆ మూలిక ప్రయోగం చేస్తే వారు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. మన విజ్ఞానం ప్రకారము కూడా వైద్యులు ఎవరైనా మరణించారు అని అంటే వాళ్ళు వచ్చి పరీక్షిస్తారు. ముఖ్యమైనటువంటి మనమందరం చేసేటువంటి పరీక్ష ఏంటంటే గాలి ఆడుతుందా లేదా, ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, అంతవరకే మనం చేస్తాం. వైద్యులైతే ఒక టార్చ్ లైట్ తీసుకువచ్చి కంట్లో వేస్తారు. అక్కడ కంటిలో కదలిక ఉంది అని అంటే ప్రాణం ఉన్నట్టు లెక్క. అంటే మెదడు ఇంకా పనిచేస్తోంది అని అర్థం వాళ్ళ ఈ వైద్యకీయ పరిభాషలో. అంటే మన ప్రకారం ఊపిరి ఆగిపోతే జీవం పోయినట్టు మనం నిర్ణయించుకుంటాము. కానీ వైద్యులు అలా నిర్ణయించరు. దానికోసం వారు కంటిని పరీక్షిస్తారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. అంటే ఊపిరి ఆగిపోయినప్పటికీ కూడా శరీరంలో ప్రాణం ఇంకా ఉంటుంది అనేది దానికి సాధారణంగా చెప్పేటువంటి తాత్పర్యం. అదేవిధంగా సంజీవిని కూడా ఎప్పుడు పనిచేస్తుంది అనంటే ఈ మధ్యకాలంలో పనిచేస్తుంది. అంటే ప్రాణము ఎంతో కొంత శరీరంలో ఉండాలి. అంతేగాని ఎక్కడికో వెళ్ళిపోయిన ప్రాణాన్ని అది తెచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టదు. అది మనం గమనించవలసిన విషయం. అందుకని ఆంజనేయ స్వామిని చాలా తొందరగా తీసుకొని రమ్మని పంపించారు. ఆంజనేయ స్వామి కూడా ఆ నిశ్చితమైనటువంటి సమయం లోపల ఆ మూలికను తీసుకురావాలి కాబట్టి పర్వతాన్నే పెకలించుకురావాల్సి వచ్చింది. అంటే అక్కడ కాలం అనేది చాలా ముఖ్యం. ఈ పాము కాటుకు సంబంధించిన వైద్యాన్ని మనం చూసినట్లయితే ఆ పాము కాటు వేసి ఎంత సమయం అయింది అనేది ముఖ్యం. ఆ సమయం లోపల దానికి మందు వేస్తే దానికి విరుగుడు కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా. అంటే అక్కడ సమయం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంతేగాని ఈరోజు కాటేస్తే 4 రోజుల తర్వాత మందు వేస్తే లాభం లేదు. అంతవరకు బతికుంటాడో లేదో కూడా చెప్పలేం. అంటే ఈ వైద్యం ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే దానికి సమయం అనేది చాలా ముఖ్యం. శరీరంలో ఎంతో కొంత ఆ మందుకు పనిచేసేటువంటి తత్వం అంటూ కాస్త మిగిలి ఉండాలి. అంటే ఆ జీవశక్తి ఎంతో కాస్త మిగిలి ఉండాలి. లేకపోతే అది పనిచేయదు. సరే, సంజీవినికి సంబంధించినటువంటి ప్రకరణం రామాయణంలో ఉంది, కానీ మహాభారతంలో లేదు. అయితే మహాభారతంలో ఏముంది అని అంటే మనం చాలా గమనించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. మహాభారతంలో కూడా యుద్ధాలు జరిగినప్పుడు ముఖ్యంగా బాణాలు, గదలు ఇలాంటి అంటే ఆయుధాలను ఎక్కువగా వాడారు. వాళ్ళు అస్త్రాల కన్నా శస్త్రాలను ఎక్కువ వాడారు. అంటే మహాభారతం కాలానికి వచ్చేసరికి అస్త్రాలను ప్రయోగించే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది.
చాలా తక్కువ మంది మాత్రమే అస్త్రాలను ప్రయోగించగలరు. అస్త్రము ఏంటంటే అది మంత్రం వల్ల ప్రయోగించదగినటువంటి ఒక ఆయుధం. దానికి కనపడే ఆయుధం తక్కువ ఉంటుంది, దాని వెనకాల మంత్రశక్తి ఉండాలి. ఆ అస్త్రాన్ని స్వాధీనం చేసుకునేవారు ఆ మంత్రాన్ని పఠించి, ఆ మంత్రానికి ఒక దేవత ఉంటుంది, ఆ దేవతను ప్రసన్నం చేసుకోవాలి. ఆ దేవత వీళ్ళకి పనిచేసి పెడుతుంది. అది అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ. శస్త్రం అంటారా, ఖడ్గము, బాణము ఇవన్నీ కూడా శస్త్రాల కింద లెక్క. అంటే చేతితో ప్రయోగించగలిగినవి శస్త్రాలు, మంత్రంతో పనిచేసేవి అస్త్రాలు. మహాభారత యుద్ధానికి వచ్చేసరికి శస్త్రాన్ని ప్రయోగించే వాళ్ళ సంఖ్య తప్ప అస్త్రాన్ని ప్రయోగించే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. కాబట్టి రామాయణ కాలానికి మహాభారత కాలానికి ఆ తేడా వచ్చింది కదా. అలాగే అలా అస్త్రశస్త్రాల వలన లేదా ముఖ్యంగా అస్త్రాల వలన ఎవరికైతే గాయాలు అవుతాయో, బాణాలు మొదలైనవి ప్రయోగించినప్పుడు ఏమవుతాయంటే అవి విరిగిపోయి శరీరంలో ఆ భాగాలు మిగిలిపోతాయి. అంటే బాణాలను లోహాలతో తయారు చేస్తారు, ఇనుము మొదలైన రకరకాలటువంటి లోహాలతో తయారు చేస్తారు కనుక అవి శరీరంలో గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు మిగిలిపోతూ ఉంటాయి. అది కూడా రణాంగణంలో అనేక రథాలు విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా అలా వెళ్ళేటప్పుడు, పరిగెత్తేటప్పుడు రకరకాల గాయాలు అవుతూ ఉంటాయి. రకరకాల ఈ లోహాలన్నీ కూడా శరీరంలో గుచ్చుకుపోతూ ఉంటాయి. ఆ సందర్భంలో అలా గాయపడినటువంటి వ్యక్తులు కూడా రాత్రికల్లా, సాయంత్రం అయ్యేసరికల్లా యుద్ధం అయిపోయేది. మర్నాడు వారు మళ్ళా యథావిధిగా యుద్ధంలో పాల్గొనేవారు. అంతటి తీవ్రమైనటువంటి గాయాలు కలిగిన వాళ్ళు కూడా మరుసటి రోజు యుద్ధంలో ఎలా పాల్గొనగలిగారు అనడానికి మహాభారతంలో స్పష్టమైన, ఎటువంటి సందేహానికి తావులేనట్టుగా వివరణ ఇవ్వబడింది. ఇవేమీ ఊహించక్కర్లేదు. మనం మూలాన్ని చూస్తే ఇలాంటి ఎన్నో విషయాలు, వందల విషయాలు మనకు స్పష్టం అవుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఉన్నది విశల్యకరణి అని ఒక మూలిక. అది యుద్ధం చేసేటువంటి సందర్భంలో సైన్యంలో విరివిగా ఆ మూలికను పెట్టుకుంటారు. అదేం చేస్తుంది అంటే విశల్యం చేస్తుంది. శల్యము అంటే ఏదైనా ముళ్ళు లాంటిదన్నమాట. అంటే గుచ్చుకొని ఉన్నటువంటి పదార్థాలను శల్యం అంటారు. శరీరంలో అలా యుద్ధ సందర్భంలో గుచ్చుకొని ఉన్నటువంటి ఏవైతే ఆ లోహానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో, ఆ విశల్యకరణి అనేటువంటి ఆ మూలిక ఏదైతే ఉందో దాన్ని పైనుండి రాస్తేనో, లేదా ఆ పసరు రాస్తేనో, లేదా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ, అంటే శరీరం లోపల ఏం చేయవలసిన పని లేదు, శరీరం పైనుండి రాస్తే చాలు, లోపల ఉన్నటువంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఒక క్షణంలో. ఇప్పటికి కూడా మనం ఏదైనా గాయం అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఒక లిక్విడ్ ఆ గాయం మీద వేస్తారు. అలా నురుగులు వస్తాయి, బురుబురు అని నురుగులు వస్తాయి. ఎందుకు వేస్తారు అని అంటే దాని లోపల దుమ్ము ధూళి ఏదైనా ఉంటే అవి బయటికి రావడానికి ఆ రసాయనాన్ని వాడుతూ ఉంటారు. మనం ఇండ్లలో కూడా వాటిని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. అంటే ఆ విధంగా విశల్యకరణి పనిచేస్తుంది. శరీరం లోపల ఉన్నటువంటి ఉండిపోయినటువంటి ఆ అస్త్రాలకు సంబంధించినటువంటి అన్ని లోహాలకు సంబంధించిన వాటిని అన్నిటినీ కూడా ఒక క్షణంలో అవి బయటికి తెచ్చి పడేస్తుంది. తర్వాత సంధానకరణి అని ఉంది. సంధానకరణి ఏం పనిచేస్తుంది అంటే యుద్ధాల్లో తీవ్రంగా గాయపడడంతో పాటు ఎముకలు విరిగిపోతాయి, ఎముకలు పొడి పొడి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ సందర్భంలో ఎముకలు అతుక్కోవాలి కదా మరి. కాబట్టి దానికి సంధానకరణి అనే ఒక మూలిక ఉండేది. అదేంటంటే ఎముకల్ని వెంటనే విరిగిపోయినటువంటి ఎముకలు, అది ఏ స్థితిలో ఉన్నా, అది ముక్కలు ముక్కలు అయిపోయినా కానీ వెంటనే ఒక్క రోజులో వాటిని అన్నిటిని కూడా సంధానం చేసేది. దాని సంధానకరణి అంటారు. విశల్యకరణి ప్రయోగించిన తర్వాత సంధానకరణిని ప్రయోగించేవారు. అటు తర్వాత ఇంకా మిగిలింది గాయాలను పోగొట్టడానికి కూడా వాళ్ళ దగ్గర మూలికలు ఉండేవి. వాటిని వారు ప్రయోగించిన వెంటనే వాళ్ళు పూర్తిగా తెల్లవారేసరికి వాళ్ళు పూర్తిగా మామూలు మనుషులు అయిపోయేవారు. కాబట్టి వాళ్ళు వెంటనే మరునాడు యుద్ధానికి యథాతథంగా యుద్ధానికి వెళుతూ ఉండేవారు. అందుకని ఎవరైనా యుద్ధానికి వెళితే, మీరు కర్ణుడు కావచ్చు, శల్యుడు
భీష్ముడు, అర్జునుడు మొదలైన వాళ్ళందరూ కూడా గాయాలు తగలకుండా ఏమీ లేరు. అలాగనే గాయం తగిలింది కదా అని వాళ్ళు యుద్ధం ఆపింది కూడా లేదు. వారు మరణించేదాకా యుద్ధం చేసినట్టు మనకు కనపడుతుంది కదా. ఇవన్నీ ఎలా సాధ్యం? ఇవన్నీ ఈ మూలికల ప్రయోగం చేసినప్పుడే సాధ్యం. అంటే దీనికోసం ఒక పెద్ద డిపార్ట్మెంటు సాయంత్రం అయ్యేసరికి యుద్ధంలో గాయపడిన వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి, వారందరికీ సపర్యలు చేయడానికి వైద్య విభాగం చాలా పెద్ద రాత్రింపగలు పరిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మహాభారత యుద్ధంలో సైనికులకు ఆ విధమైనటువంటి చికిత్స ఇచ్చినట్టుగా మనకు మహాభారతంలో కనపడుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడికి సంజీవిని లేదు, అంటే సంజీవిని మూలిక లేదు. కాబట్టి మరణించిన వారు ఎవరినీ కూడా మహాభారత యుద్ధంలో బ్రతికించలేకపోయారు. కానీ రామాయణ యుద్ధంలో మరణించిన వారిని కూడా బ్రతికించారు. సంజీవిని అనేది అప్పటికి తెలుసు, అంటే అవైలబుల్ అంటారు కదా, అందుబాటులో ఉంది. మహాభారత యుద్ధానికి వచ్చేసరికి అందుబాటులో లేదు. ఇప్పటికీ మనం రకరకాలైనటువంటి ఆధునిక ప్రయత్నాల వలన కాస్త సమయం ఎక్కువ పడుతుంది. అప్పటిలాగా వెంటనే ఇన్స్టంట్గా అంటారు కదా, వెంటనే అయిపోయే పని కాదు అది. కానీ ఆ యుద్ధాలలో అలాంటి అద్భుతమైనటువంటి మూలికలను వాడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ మూలికలు ఏమిటో మనకు పూర్తిగా జ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం అటువంటి ప్రయోగాలను చేశారు. ఆ విధంగా బ్రహ్మాస్త్రంతో కట్టుబడిన వాళ్ళు కూడా తర్వాత ఆ బ్రహ్మాస్త్రం నుండి బయటపడ్డారు. సంజీవిని నుండి వాళ్ళందరూ కూడా మళ్ళా తేరుకున్నారు. మళ్ళా యుద్ధం ప్రారంభమైంది. ఆ విధంగా నిపాతయామాస శరై వృత్రం వజ్రధరో యథ నిర్యయో అథ పౌలస్త్య యోద్ధుం రామేణ సంయుగే. రావణాసురుడు ఇంతవరకు యుద్ధానికి రాలేదు. ఎప్పుడు యుద్ధానికి వచ్చాడు అనంటే కుంభకర్ణుడేమో మరణించాడు. ఆ సందర్భంలో మేఘనాథుడు లేదా ఇంద్రజిత్తు యుద్ధాన్ని కొనసాగించాడు. అతను కూడా లక్ష్మణుడి చేతిలో మరణించాడు. అతను మరణించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ రాక్షసులందరికీ కూడా ఈ ఎక్స్పైరీ డేట్ అనేది వాళ్ళే రాసుకుంటూ ఉంటారనమాట. ఇన్ని నియమాలు కలిగిన వాడు చంపితే కానీ మేము మరణించకూడదు అని వాళ్ళ వరం అడిగేటప్పుడే వాళ్ళు అడుగుతారు. ఈ రాక్షసుల వింత చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి జాలి కలుగుతుంది. వారు చాలా కష్టపడి, చాలా శ్రమపడి, ఉపవాసం ఉండి, ఎండిపోయి, రకరకాలుగా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత అడిగేది ఏమిటంటే నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని. అది ఎలాగూ బ్రహ్మగారు ఇవ్వరు. ఎందుకంటే బ్రహ్మగారికే ఎక్స్పైరీ డేట్ ఉంది. బ్రహ్మగారే చిరంజీవి కాదు, అంటే ఎప్పుడు శాశ్వతుడు కాదు. కాబట్టి ఆయనే అశాశ్వతుడు, శాశ్వతంగా ఉండమని ఆయన ఎలా వరం ఇస్తాడు? కాబట్టి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ వరం తప్ప ఇంకేదైనా కోరండి అంటారు. ఆ సందర్భంలో వీళ్ళ నియమాలు అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు మాత్రమే మమ్మల్ని అంటే మనం సంహరించగలగాలి అన్నట్టుగా వాళ్ళు వరం అడుగుతూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు కొన్ని నియమాలకు లోబడిన వాళ్ళు, అంటే వాళ్ళకు కూడా మరణం ఉంది. ఆ మరణం అనేది కొన్ని నియమాలకు లోబడి ఉంటుంది. ఆ విధంగా 14 సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉన్నవాడు మాత్రమే నన్ను చంపగలగాలి అనేది ఆయన వరం. కాబట్టి ఆ విధంగా వ్రతనిష్టతో ఉన్నటువంటి వ్యక్తి లక్ష్మణస్వామి. కాబట్టి లక్ష్మణుడి చేతిలో ఆయన మరణించాడు. అంటే తన మరణ శాసనాన్ని ఆయనే ముందుగా రాసుకున్నాడు. ఆ నియమం ప్రకారం ఆయన కూడా వెళ్ళిపోవడంతో రావణాసురుడు రాక తప్పలేదు. ఆ సందర్భంలో రాముడికి రావణాసురుడికి చాలా తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ మధ్యలో సుగ్రీవుడు కూడా రావణాసురుడితో యుద్ధం చేశాడు, ఆంజనేయ స్వామి యుద్ధం చేశాడు. ఇలా రకరకాల వాళ్ళు రావణాసురుడి మీద రాళ్ళేశారు. ఎందుకంటే వీళ్ళందరికీ రావణాసురుడు కనపడితే చంపేద్దామనేంత కసి అనమాట. అంటే అక్కడ యుద్ధం ఈరోజు ఎవరితో యుద్ధం చేయాలి అలా షెడ్యూల్ ఏమీ లేదు. కాబట్టి ఎవరికి వీలుంటే వాళ్ళు యుద్ధం చేయడమే, రావణాసురుడిని చంపడమే వాళ్ళ దృష్టి కనుక అటువంటి నియమబద్ధంగా అది జరగలేదు. ఎందుకంటే అది మానవులకు జరిగిన యుద్ధం కాదు. మహాభారతం యుద్ధం ఎంతో పద్ధతిగా జరిగింది. ఎందుకంటే ఎవరితో యుద్ధం చేయాలి, రేపటి వ్యూహం ఏమిటి అనేదాన్ని ఇరుపక్షాల వాళ్ళు కూడా రాత్రిపూట ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, వ్యూహం ఏమిటి
అనేదాన్ని నిర్ణయించుకునేవారు రాత్రిపూట. అంటే యుద్ధం జరిగేది పగలైనప్పటికీ కూడా రాత్రిపూట కూడా నిద్రపోవడానికి వీలుండదు. సైన్యాధికారులందరూ కూడా కలిసి ఆ యుద్ధాన్ని ఎలా మనం గెలవాలి, ఏ వ్యూహాన్ని పాటించాలి, ఎదుటి వాళ్ళు ఎటువంటి వ్యూహాలను వేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఇప్పటి కాలంలో జరిగే యుద్ధాల్లో కూడా ఇవన్నీ జరుగుతాయి. మనకు తెలియదు కాబట్టి మనం వార్తల్లో జరిగేటువంటి యుద్ధాలు, ఆ పొగలు, అదేదో ఢామ్ డూమ్ శబ్దాలు తప్ప వింటాను తప్ప దాని వెనకాల జరిగేటువంటి తత్వాలు ఏమీ మనకు సామాన్య జనులకి పెద్దగా అవగాహన ఉండదు. కానీ యుద్ధం అన్న తర్వాత అది చాలా చాలా పద్ధతిగా పకడ్బందీగా జరగవలసిన విషయం, ఆషామాషిగా జరగవలసినటువంటి విషయం కాదు. కాబట్టి ఆ యుద్ధ నిర్ణయం అనేది జరిగేటప్పుడు ఎవరితో తడబడాలి, ఎక్కడ తడబడాలి, ఏ ప్లేసులో తడబడాలి, ఇలాంటి రకరకాలైనటువంటి వ్యూహాలు మహాభారతంలో జరిగాయి. అవన్నీ కూడా మనం మహాభారతం చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ రామాయణంలో అలా ఏం జరగలేదు. అంతంత సుదీర్ఘకాలం యుద్ధం కూడా కాదు, తక్కువ కాలంలో జరిగింది. ఎక్కువ మంది దాంట్లో పాల్గొన్నారు. చాలా భీకరమైనటువంటి అస్త్రాలు శస్త్రాలు కుమ్మరించారు. ఆ విధంగా ఆ యుద్ధం జరిగింది కనుక రావణాసురుడు యుద్ధానికి వస్తే వారి మీద అందరూ యుద్ధానికి వెళ్ళారు. సుగ్రీవుడు యుద్ధం చేశాడు, లక్ష్మణుడు చేశారు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ శక్తిని బట్టి రావణాసురుడిని పడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ రావణాసురుడు అనేక అస్త్రశస్త్రాలు తెలిసినవాడు కనుక తన బలం చేత కొంతకాలం ఆగగలిగాడు. కానీ రాముడు ముందర ఆయన ఆగలేకపోయాడు. చతురంగబలై సార్ధం మంత్రిభిశ్చ మహాబల సమంతతో అభవద్యుద్ధం వానరాణాంచ రక్షసాం. చతురంగ బలం అంటే 4 రకాలైనటువంటి బలం అంటే సైన్యమనే అర్థం ఉన్నది రావణాసురుడికి. కానీ రాముల వారి సైన్యాన్ని మనం ఏ విధంగా కూడా వర్ణించడానికి వీల్లేదు. వాళ్ళు కేవలం పదాతుల అంటే భూమి మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళ అంటే లేదు. వాళ్ళు ఎగిరి దూకగలరు, ఎంత దూరమైనా వెళ్ళగలరు ఆకాశంలో. కాబట్టి అలాగని ఇదేమైనా వాయు సైన్యమా అంటే అది కూడా చెప్పలేము. వారు భూమి మీద నిలబడి కూడా యుద్ధం చేయగలుగుతారు. పోనీ వాళ్ళు ఏమైనా నీటిలో యుద్ధం చేస్తారా అంటే ఏమో అవసరం అంటే చేస్తారేమో. వంతెన కట్టుకొని వచ్చేసారు కదా, సముద్రాన్ని కూడా దాటొచ్చిన వాళ్ళు కదా. కాబట్టి ఈ వానర సైన్యాన్ని మనం ఏ విధంగానూ ఒక కేటగిరీలో పెట్టడానికి వీల్లేదు. వీళ్ళు అస్త్రాలతో పనిచేస్తారంటే వీళ్ళకి అస్త్రాలు తెలియవు, ఓన్లీ శస్త్రాలు అంటే గదలు ఖడ్గాలు ఉన్నాయంటే చేతిలో ఏముండదు, ఏది దొరికితే అదే శస్త్రం కింద వాడేటువంటి రకం అది. కాబట్టి ఈ వానర సైన్యాన్ని ఏ కేటగిరీలోనూ పెట్టడానికి వీల్లేదు. రావణాసురుడు చతురంగ బలం, పదాతి బలము, నౌకాదళము, అదేవిధంగా వైమానిక వ్యూహము, అన్ని రకాలమైనటువంటి వ్యూహాలు కలిగినటువంటి బలం రావణాసురుడిది. అలా విధంగా రథాలు, గుర్రాలు మొదలైనటువంటి ఆ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఆయన దగ్గర అన్ని విధాలైనటువంటి శాస్త్రీయమైనటువంటి సైన్యం ఉంది. అటువంటి రావణాసురుడు యుద్ధానికి వచ్చాడు. ఆ సందర్భంలో తతఃక్రుద్ధో మహాతేజాః రాఘవో రాక్షసాంతకః జగాన రాక్షసాన్ వీరాన్ శరైః కాలాంతకోపమైః. అసలైనటువంటి భయంకరమైన యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది అనంటే ఎప్పుడైతే శక్తి అనేటువంటి ఆయుధాన్ని రావణాసురుడు లక్ష్మణుడి మీద ప్రయోగించాడో ఆ సందర్భంలో నిజంగా రాముడికి కోపం వచ్చిందట. ఆ తర్వాత యుద్ధం తీరే మారిపోయింది. రాముడి యొక్క భయంకరమైనటువంటి ఆ యుద్ధం అనేది ప్రారంభమై అనేక రకాలైనటువంటి అస్త్రాలను ప్రయోగించడం ప్రారంభించాడు. ఛాదయామాస కాకుత్స్థః దశగ్రీవంచ రాక్షసం. ఛాదయామాస అంటే కప్పివేశాడట. రావణాసురుడు కనపడనంతగా అన్ని అస్త్రాలను శస్త్రాలను రామచంద్రమూర్తి ప్రయోగించాడు. ఆకాశం ఏమిటో భూమి ఏమిటో ఏమీ కనపడనట్టుగా శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి యుద్ధంలో కేవలం యుద్ధం వన్ సైడ్ అయిపోవడం అంటారు కదా, పూర్తిగా మలుపు తిరిగేసింది. అంతవరకు కూడా రాక్షసులు వానరులు ఇంచుమించు సమఉజ్జిగా యుద్ధం చేశారు. కానీ ఎప్పుడైతే లక్ష్మణుడి మీద రావణాసురుడు శస్త్రప్రయోగాన్ని చేశాడో ఆ సందర్భంలో కోపించినటువంటి రాముడి ముందర ఎవరూ కూడా నిలబడలేకపోయారు.
రాముడు కూడా మిగతా వాళ్ళు యుద్ధం చేస్తున్నారా చేయట్లేదా చేయండి కానీ ఏమీ లేదు. ఆయన ఏకాకిగా ఒక్కడే అన్నీ తానై యుద్ధం చేయడం ప్రారంభించాడు. సతు నిర్భిన్న సర్వాంగ రాఘవేణ అస్త్రై నిశాచర భయాత్ ప్రదుద్రావ రణాత్ లంకాం ప్రతి నిశాచర. రావణాసురుడు చాలా గొప్ప ధైర్యవంతుడు, వీరుడు, శూరుడు అని అంటూ ఉంటామే. ఈ శ్లోకం అటువంటి వాళ్ళు కాస్త వినాలి. రాముడి యొక్క ఆ భయానికి, కోపానికి, ప్రళయంతో సమానమైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమానికి రావణాసురుడు ఏం చేయాలో తోచక మొత్తం అన్ని విధాలుగా శరీరం మొత్తం కూడా శస్త్రాలతో తూట్లు పడగా భయాత్ ప్రదుద్రావా, భయంతో ప్రదుద్రావా అంటే పరిగెత్తి వెళ్ళిపోయాడు. పరిగెత్తుకుని వెళ్ళి లంకలో దాక్కున్నాడట. ఆ విధంగా భయమే ఎరగనటువంటి రావణాసురుడు అని అంటూ ఉంటామే, భయం ఎరిగాడు. రామచంద్రమూర్తి యొక్క యుద్ధంలో భయపడడం మాత్రమే కాదు, పారిపోయాడు. యుద్ధభూమి నుండి పరిగెత్తుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. జగద్రామమయం పశ్యన్ నిర్వేదాత్ గృహం ఆవిశతు. ఇది మిగతా చోట లేనటువంటి, అంటే మిగతా రామాయణ గాథలో కనపడనటువంటి విషయం ఏమిటంటే, ఎంతగా భయపడ్డాడు అనంటే ఇంటికి వెళ్ళి కూర్చున్నా నిద్ర పట్టలేదు. అన్ని వేపులా రాముడు తప్ప ఆయనకి ఇంకేదీ కనపడలేదు. మనకు కంసవధ ఘట్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకు తెలుస్తుంది. కంసుడికి ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఏమి చూసినా, ఏ శబ్దం విన్నా కృష్ణమయంగా ఏ విధంగా కనపడిందో, రావణాసురుడికి ఆ భయము వలన అంతటా రాముడే కనబడ్డాడు. కాబట్టి ఆయన ఏ విధంగా కూడా ఇంటిలో అన్ని చోట్ల రాముడే ఉన్నట్టు, బాణప్రయోగం చేస్తున్నట్టు అనిపించింది. సహజంగా దీనికి పెద్ద యోగం అక్కర్లేదు. ఆ భయం యొక్క తీవ్రతను బట్టి ఎవరికైనా జరిగేటువంటి ప్రసంగం ఇది. మనం దేనిని చూసి భయపడతామో అదే మనకు నిద్రలో కూడా కనపడుతూ ఉంటుంది, చుట్టుపక్కల కూడా కనపడుతూ ఉంటుంది. అది భయం యొక్క స్వభావం. కాకపోతే అతని అదృష్టం ఏమిటంటే అతను రాముడితో తడబడ్డాడు కనుక రాముడే కనబడ్డాడు. అది ఆయనకి కలిసి వచ్చింది. తతో హనుమాన్ ఆనీతో మహౌషధి మహాగిరి తేన రామానుజస్తూర్ణం లబ్ధ సంజ్ఞో అభవత్తదా. ఆ సందర్భంలో రాముడి యొక్క కోపాగ్నికి దగ్ధుడైనటువంటి రావణాసురుడు భయంతో విహ్వలుడై ఇంటికి చేరుకున్నాడు. పడిపోయినటువంటి లక్ష్మణమూర్తిని ఆంజనేయ స్వామి మళ్ళా మూలికను తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి మళ్ళా జీవింపజేశాడు. దశగ్రీవ తతో హోమం ఆరేభే జయకాంక్షయ. రావణాసురుడు ఇంటికి వెళ్ళి చేసిన పని ఏమిటి అంటే ఇక్కడ చెప్తున్నారు. రావణాసురుడికి ఉన్నటువంటి అస్త్రాలు, శస్త్రాలు, పరాక్రమాలు, సైన్యాలు మొత్తం కూడా దగ్ధమైపోతే ఆ సందర్భంలో ఏం చేశాడు అనంటే ఆ రాత్రిపూట హోమం ప్రారంభించాడట. ఎందుకు ఆ హోమం వాళ్ళు చేస్తారు మొదలైన విషయాలని మనం రేపు తెలుసుకున్నాం. యథావిధిగా మనం ఈనాటి ఈ ప్రవచనాన్ని ఇక్కడితో ఆపుకొని మనం యథావిధిగా స్తోత్రపారాయణంలో ప్రవేశిద్దాం. ఈరోజు ఉత్తరాఖండంలో, పద్మపురాణంలో ఉత్తరాఖండం అంటే అది చివరి భాగం. అది దాంట్లో మధువన తీర్థ మహాత్మ్యం అని ఒకటి ఉంది. మధువనము అనంటే బృందావనం. అక్కడ శ్రీకృష్ణస్వామి యొక్క నిరంతర నివాసం ఉంటుంది. శ్రీకృష్ణస్వామిని కాస్త భక్తి కలిగిన వాళ్ళు, కాస్త కృష్ణభక్తి కలిగినటువంటి వారు కూడా ఈనాటికి కూడా దర్శించుకోగలిగినటువంటి స్థానం. రెండవది ధ్రువుడు తపస్సు చేసినటువంటి స్థానం. ఆ విధంగా ఆ తీర్థం గురించిన మహాత్మ్య సందర్భంలో ఒక మహాముని చేసినటువంటి స్తోత్రం ఇది. ఆయన చాలా కాలం తపస్సు చేశాడు. మిగతా అన్ని చోట్ల అవేమీ ఫలించలేదు. దానివల్ల ఫలితం కనపడినట్టు ఆయనకు అనిపించలేదు. చివరికి మధువనాన్ని చేరాడు. మధువనంలో చేసినటువంటి కాస్త కృష్ణస్తుతికి భగవద్ దర్శనం కలిగింది. ఆ సందర్భంలో ఆ స్వామిని చూసినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి స్తోత్రం ఇది. దీంట్లో తీర్థ మహాత్మ్యము ఉంది, అదేవిధంగా భగవత్ స్తోత్రం కూడా ఉంది. ఆ విధంగా ఆ మధుసూదనుడిని స్తోత్రం చేసినటువంటి స్తోత్రాన్ని ఈరోజు మనం పారాయణం చేసుకున్నాం.
अथ श्रीपद्मपुराणान्तर्गते उत्तरखण्डे श्रीमधुवनतीर्थमाहात्म्यम् श्रीमुनिकृतम् श्रीमधुसूदनस्तोत्रम् च ప్రారంభంలో ఈ మధువన తీర్థ మహాత్మ్యం ఉంటుంది. అంటే పరమాత్మ ఈ మధువనం యొక్క గొప్పతనాన్ని కొన్ని శ్లోకాల్లో చెప్తాడు. అటు తర్వాత ప్రత్యక్షమైనటువంటి ఆ స్వామిని కొలిచేటువంటి శ్లోకాలు ఉంటాయి. అంటే రెండు భాగాలుగా ఉంటాయి. మొదట మనం ఈ మధుమన మహాత్మ్యాన్ని తెలుసుకున్నాం. దాని వివరణ కూడా నేను చివరిలో ఇస్తాను. శ్రీభగవానువాచ భో భో ద్విజవర ఏతన్మే తీర్థం మధువనం శుభం విశ్రాంత సంజ్ఞకం స్నానాత్ సర్వకామోపపాదకం అత్ర త్వయా స్నానకాలే వాంఛితం మమ దర్శనం తుభ్యం హి తన్మయా దత్తం బ్రహ్మాదిసురదుర్లభం త్యజ దేహమిమం విప్ర మానుషం దివ్యమాప్నుహి ఆయాహి మద్గృహం సార్థం మయారుహ్య ఖగేశ్వరం శ్రీమునిర్వాచ శ్రీపతే శ్రీమదంభోజ సమ్మర్దిత పదాంబుజం భవతో భవతాపఘ్నం వందే త్రిదశ వందితం త్వదీయ మాయయా నాథ మోహితా యేత్ర జంతవః తేషాం కదాచిన్నస్తారః న కృపామంతరేణ తే సత్తీర్థ సేవనాదీశ తథా సజ్జన సంగమాత్ పుంసాం భక్తిస్తు ఏషాం వై జాయతే కృపయా తవ సాధుభిర్బహుభిరీరితం హరే యో నిశమ్య గుణకీర్తనం తవ కీర్తయత్యఖిల పాపనాశనం మాతృగర్భకుహరే సనోపతేత్ శ్రీపతే తవ జనస్య మానసం దైవతస్తు పతితం మహారణే గుంఠితం చ రజసా జహాతినో నిర్మలత్వమివ రత్నముత్తమం యః పుమాన్ పతతి తే పదాంబుజే దండవత్ పులకమంగకే దధతు సోన్వయం నయతి తావకం పదం స్వంచ వాంఛితమశేషయోగిభిః జీవ ఏవ తవ మాయయా విభో మోహితో భ్రమతి విశ్వవర్త్మసు త్వత్కృపా లలితలోచనాంచనైః తత్క్షణం తరతి విశ్వవారిధిం
శ్రీనారద ఉవాచ శ్రీనారద ఉవాచ ఇతి సంస్తుత్య గోవిందం ఇతి సంస్తుత్య గోవిందం దండవత్తస్య పాదయోః దండవత్యస్య పాదయోః పపాత సమునిశ్రేష్ఠః అపాత సమునిశ్రేష్ఠః జయేతి ముహురీరయన్ జయేతి ముహురీరయన్ శ్రీపతిస్తం మునిశ్రేష్ఠం శ్రీపతిస్తం మునిశ్రేష్ఠం దండవత్పతితం భువి దండవత్పతితం భువి ఉత్థాప్య బాహుభిస్తూర్ణం ఉత్థాప్య బాహుభిస్తూర్ణం సుపర్ణే సమరోపయత్ సుపర్ణే సమరోపయత్ తత్కుటుంబం చ విశ్వాత్మా తత్కుటుంబం చ విశ్వాత్మా వైకుంఠం చ జగామః వైకుంఠం చ జగామః ఇతి ఇతి శ్రీపద్మపురాణాంతర్గతే శ్రీపద్మపురాణాంతర్గతే ఉత్తరఖండే ఉత్తరఖండే శ్రీమధువనతీర్థమాహాత్మ్యం శ్రీమధువనతీర్థమాహాత్మ్యం శ్రీమునికృతం శ్రీమునికృతం శ్రీమధుసూదనస్తోత్రం చ సంపూర్ణం. శ్రీమధుసూదనస్తోత్రం చ సంపూర్ణం. ఈ మధువనంలో ఒక సరోవరం ఉంది. దాని పేరు విశ్రాంత అని పేరు. అంటే ఈ సంసారం నుండి విశ్రాంతిని కోరదలిచిన వారు ఆ విశ్రాంత అనే పేరు కలిగినటువంటి తీర్థంలో స్నానం చేయాలి. ఆ సందర్భంలో ఈ ముని తపస్సంపన్నుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా భగవద్దర్శనం కాకపోగా ఈ విశ్రాంత అనేటువంటి తీర్థంలో ఎప్పుడైతే స్నానం చేశాడో భగవంతుడు వెంటనే ఆయనకు దర్శనమిచ్చాడు. ఆయన యొక్క గొప్ప వైభవాన్ని ఆ మహాముని స్తోత్రం చేశాడు. తర్వాత ఆ స్వామికి దండవత్ ప్రణామం చేశాడు. అంటే నేల మీద పడిపోయి నమస్కరించగా వెంటనే ఆ మహావిష్ణువు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఈ శరీరాన్ని నీవు విడిచిపెట్టేసాయి, నీకు దివ్యమైనటువంటి శరీరం ఇస్తాను అంటే ఆ ముని ఒక్కడే కాదు, ఆయన పరివారం కూడా ఉంది. వాళ్ళు అంతటి ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా భగవంతుడు అన్నాడు తత్కుటుంబంచ, అతని యొక్క పరివారాన్ని కూడా నువ్వు ఒక్కడనే కాదు మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకువెళతాను అని చెప్పి వారిని చేయబట్టుకొని వారందరినీ కూడా సుపర్ణే సమరోపయతు. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు అనమాట. గరుత్మంతుడి మీద స్వయాన తను కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమగా తన విష్ణులోకానికి తీసుకువెళ్ళాడు అనేటువంటి వైభవమైనటువంటి ఫలితాన్ని ఈ స్తోత్రం మనకు అందజేస్తోంది. కాబట్టి ఆ తీర్థానికి మనం వెళ్ళలేకపోయినా అన్ని తీర్థాలు ఎక్కడ తిరుగుతాం? కొన్ని తీర్థాలు ఇప్పుడు అంతరించిపోయినాయి, వెతికినా కూడా కనపడవు. అయినప్పటికీ కూడా అంతటి ఫలితాన్ని సాధించడానికి పురాణోక్తమైనటువంటి ఈ తీర్థ మహాత్మ్యం ఇలాంటి స్తోత్రాలు ఉపయోగపడతాయి. ఆ తీర్థక్షేత్రాన్ని సందర్శించి స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం మనదవుతుంది. కాబట్టి ఇటువంటి స్తోత్రాలను మనం శ్రద్ధాభక్తితో పఠించి ఫలితాన్ని సాధించాలి. అందరం కలిసి ఇప్పుడు క్షమాప్రార్థనాది శ్లోకాలను సామూహికంగా పఠించుకున్నాం. అత క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.